హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా స్వీట్ షాప్ స్టైలు కారా బూందీని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇక లే చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా శనగపిండి తీసుకోండి. ఈ 2 కప్పుల శనగపిండిని నేను ముందుగానే జల్లించేసి తీసుకున్నానండి. మీరు కూడా మీరు చేసే బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా జల్లించే తీసుకోండి. అలాగే మనం చేసే బూందీ ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలంటే ఒక పావు కప్పు దాకా పొడి బియ్యపిండి తీసుకోండి. ఈ బియ్యపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. అలాగే మనం చేసే బూందీ మంచి కలర్లో కనిపించడానికి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు, నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక 1 కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఎక్కడ పిండి గడ్డలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. నాకు ఇక్కడ పిండి కలపడానికి టోటల్గా 1.5 కప్పుల దాకా నీళ్ళైతే పట్టాయండి. సేమ్ మీకు కూడా ఇలాగే పడతాయని ఏమీ లేదు, అంటే మీరు తీసుకునే శనగపిండిని బట్టి ఉంటుందన్నమాట. సో 1.5 కప్పులు నీళ్లు పోసి ఇలా విస్కర్తో స్మూత్గా కలిపిన తర్వాత ఇప్పుడు నేను మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి బూందీ దూసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ గరిటెను ఇలా సెంటర్లోకి పెట్టుకొని పిండి వేసుకోవాలి. అలాగే మీరు డీప్ ఫ్రై చేసే కడాయి కూడా మందంగా ఉండేటట్టు చూసుకోండి. బూందీ చూసేటప్పుడు ప్రతిసారి కూడా పిండి మొత్తం గిన్నెలోది కలుపుకొని, అంటే కింద నుండి పైదాకా కూడా బాగా కలుపుకొని బూందీ గరిటెలోకి పిండి వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఈ బూందీ గరిటెలో నుండి పిండి అనేది స్లోగా డ్రాప్ అవుతూ ఉంటుంది. బూందీ ఎప్పుడైతే ఇలా కడాయి నిండుగా స్ప్రెడ్ అవుతుందో అంతటితో ఆపేయండి. కడాయి నిండుగా స్ప్రెడ్ అయినా కూడా మీరు ఇంకా బూందీ వేస్తే కనుక బూందీ పైన బూందీ పడిపోయి ముద్దలాగా అవుతుంది. ఇలా వేసుకొని బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కారం బూందీకి బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలండి. సో అంతవరకు ఇలా గరిటెతో కలుపుతూ నిదానంగా వేయించుకొని ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. బూందీ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడల్లా ఆయిల్ని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు వేడి చేసుకోవాలి. అలాగే ఆయిల్లో బూందీ వేసేటప్పుడు బూందీ గరిటెను కూడా అడుగున చేత్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బూందీ గరిట హోల్స్ అనేవి క్లోజ్ అయిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే పిండి కూడా గరిటె నుండి ఈజీగా డ్రాప్ అవుతుంది. సో ఇలానే మిగిలిన పిండి అయిపోయేదాకా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు దాకా పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు అనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే గరిటెలోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఒక 10 నుండి 12 దాకా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన బూందీని వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ జీడిపప్పు కూడా వేసానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒకసారి అంతా కూడా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని వేసుకొని కారం, ధనియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ కూడా బూందీకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ చాట్ మసాలా ప్లేస్లో జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి. అంటే అందరి దగ్గర చాట్ మసాలా అవైలబుల్గా ఉండదు కాబట్టి జీలకర్ర పొడి వేసుకోండి, లేదా 2 వేసుకున్నా పర్వాలేదు. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా చాలా రుచితో స్వీట్ షాప్ స్టైలు కారా బూందీ అయితే రెడీ అయిపోయింది.
ఫ్లేవర్స్ అన్నీ బూందీకి పట్టేటట్టుగా బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.